వెల్కమ్ బ్యాక్ టు అద్విమా ప్రెగ్నెన్సీ కేరింగ్. సో ఉమ్మ నీరు గురించి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాం అన్నమాట. సో ఈ వీడియోలో ఏంటంటే ఉమ్మ నీరు అనేది తగ్గినప్పుడు మనకు అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి. సో మనం ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి ఉమ్మ నీరు తగ్గిందా ఏమా అని డౌట్ రావాలి. సో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం స్కానింగ్కి వెళ్ళాలి. స్కానింగ్లో మనకు క్లియర్ అవుతుంది సో ఉమ్మ నీరు ఎలా ఉంది అనేది. సో మరి ఎలాంటి సిమ్టమ్స్ని బట్టి మనకు ఉమ్మ నీరు తగ్గింది అని తెలుసుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే నార్మల్గా ఉమ్మ నీరు ఎందుకు తగ్గుతుంది, పెరగాలంటే ఏం చేయాలి, ఉమ్మ నీరు తగ్గితే బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉంటుంది, సో ఇవన్నీ కూడా మనము ఇంతకుముందు వీడియోస్లలో షేర్ చేస్తూ వస్తున్నాం. అవన్నీ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా మీరు కింద కామెంట్ చేయండి. అస్సలు కొంచెం కూడా విసుక్కోకుండా నేను ఓపికతో మీకు నేను సమాధానాలు అయితే చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఈ వీడియోలో ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనబడతాయి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో మనకి ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి, సో నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లలో చెప్తా ఉన్నాను. ఉమ్మ నీరు అనేది నార్మల్గా 8 నుంచి 18 సెంటీమీటర్స్ ఉండాలి. 8 నుంచి 5 సెంటీమీటర్స్ ఉంటే అది ఉమ్మ నీరు తగ్గినట్టు. 5 నుంచి తక్కువగా ఉంటే అది ఒలిగోహైడ్రామ్నియస్, అంటే ఉమ్మ నీరు చాలా తక్కువగా ఉంది అని అర్థం అన్నమాట. అయితే ఇలా తగ్గినప్పుడు మనకి ఇది ఎప్పుడు జరుగుతుంది ముఖ్యంగా అంటే 2వ త్రైమాసికం అంటే 4 నెలల నుంచే ఇలా జరుగుతుంది. సో మళ్ళీ చివర 9 నెలల తర్వాత మీరు ఉమ్మ నీరు లెవెల్స్ని చూసుకునే అవసరం లేదు. ఎందుకంటే సో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఈ 4వ నెల నుంచి 8వ నెల మధ్యలో మనకి ఉమ్మ నీరు అనేది నార్మల్గా ఉండాలి. ఎందుకంటే మనకి బేబీ పెరుగుతూ ఉంటే 9 నెలల పడినాక మనకి ఆటోమేటిక్గా ఉమ్మ నీరు తగ్గుతూ వస్తుంది. అప్పుడు మీరు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది 4 నుంచి 8 నెలల మధ్యలో నార్మల్ రేంజే. అయితే ఈ టైంలో, ఈ పీరియడ్స్ టైంలో, ఈ మంత్స్లలో ఉమ్మ నీరు తగ్గినప్పుడు ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. ఫస్ట్ ఏంటంటే అప్పటి వరకు మనకి ఎప్పుడైతే 6 నెలల నుంచి బేబీ మూమెంట్స్ మంచిగా క్లియర్గా తెలుస్తూ ఉంటాయి కదా. సో ఆ బేబీ మూమెంట్స్ అనేవి తగ్గినప్పుడు, సో ఖచ్చితంగా బేబీ మూమెంట్స్ తగ్గినప్పుడు మనకి అర్థమైపోతుంది. సో ఆ బేబీ మూమెంట్స్ రోజులో ఇచ్చే కిక్స్ ఇవ్వట్లేదు అని అనుకున్నప్పుడు. సెకండ్ వన్, ఇచ్చే కిక్స్ ఒకవేళ ఎప్పుడో ఒకసారి తిరిగినా కూడా మనకి కొంచెం పెయిన్ఫుల్గా అనిపిస్తుంది, పొట్ట నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. థర్డ్ వన్, సో మనం కూడా వెయిట్ తగ్గుతూ ఉంటాం అన్నమాట. ఉమ్మ నీరు తగ్గినప్పుడు వెయిట్ తగ్గుతూ ఉంటాం. ఫోర్త్ వన్, మన పొట్ట సైజు కూడా పెరగదు, సో చిన్నగానే కనబడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఉమ్మ నీరు అనేది లేదు, సో అప్పుడేమవుతుంది, చిన్నగా కనబడుతుంది మన పొట్ట. ఫిఫ్త్ వన్ ఏంటంటే మన పొట్ట అనేది కొంచెం తిమ్మిరిగా అనిపించడం అన్నమాట. సో తిమ్మిరిగా అనిపించడం, టచ్ చేస్తే నొప్పి రావడం, ఇవన్నీ అనిపిస్తూ ఉంటాయి. మనకి నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, మనం వేడి తగ్గుతూ ఉంటాం, ఆకలి అనిపించదు, బేబీ మూమెంట్స్ క్లియర్గా అర్థం కావు. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనలో కనిపిస్తున్నాయి అని అనుకుంటే మీరు ఒక్క సిమ్టమ్స్ చూసుకోకండి. సో ఇవన్నీ చూడండి, ఎందుకంటే అందరికీ ఒకలాగా ఉండదు. సో కొందరికి ఉంటాయి, కొందరికి సిమ్టమ్స్ కనిపించవు, కొందరికి కనిపిస్తాయి. ఇందులో నేను చెప్పిన సిమ్టమ్స్ కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకపోవచ్చు. సో అందుకే మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో ఈ సిమ్టమ్స్ అన్నీ మీలో ఏమన్నా అనిపిస్తున్నాయి అని అనుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ పెయిన్ఫుల్గా అనిపించినప్పుడు, బేబీ మూమెంట్స్ ఇచ్చినప్పుడు పెయిన్ఫుల్గా అనిపించినప్పుడు, పొట్ట దగ్గర తిమ్మిరిగా అనిపించినప్పుడు, బేబీ పొట్ట బంప్ అనేది చిన్నగా అనిపించినప్పుడు, మీకు బాడీ నీరసంగా అనిపించినప్పుడు, ఇట్లా అనిపించినప్పుడు ఖచ్చితంగా ఉమ్మ నీరు తగ్గుతుందేమో అని మీరు అభిప్రాయపడి వెంటనే మీరు హాస్పిటల్ వెళ్ళాలి. మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది స్కానింగ్ రిపోర్ట్లోనే. సో మనకి స్కానింగ్ చేసుకున్న తర్వాత మనకి ఏఎఫ్ అని ఇస్తూ ఉంటారు, ఆమ్నైటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్. సో అక్కడ మీరు చూసుకోవాలి ఉమ్మ నీరు అనేది ఎంత ఉంది అనేది. సో ఒకవేళ ఉమ్మ నీరు అనేది 8 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ కనుక మీకు ఉమ్మ నీరు కనబడింది అంటే, సో ఖచ్చితంగా డాక్టర్సే చెప్తారు ఆటోమేటిక్గా ఉమ్మ నీరు తగ్గిందంటే మిమ్మల్ని పిలిచి ఉమ్మ నీరు తగ్గుతుందమ్మా, ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు ఫాలో అవ్వాలని చెప్తూ ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బాగా వాటర్ తాగాలి, మంచిగా షుగర్ కంటెంట్ లేని ఫ్రూట్ జ్యూసెస్ తీసుకుంటూ ఉండాలి, కొబ్బరి బొండ తీసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మీరు ఇంకొకటి చేయాల్సింది అంటే రెస్ట్ అనేది ఉండాలి. ఎలాంటి పనులు కూడా చేయొద్దు ఆ టైంలో, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అలాగే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. మంచిగా సోరకాయ, బీరకాయ, తోటకూర ఇవన్నీ తింటూ ఉండాలి, ఆకుకూరలు ఇవన్నీ తింటూ ఉండాలి. సో ఇట్లా చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ ఒకసారి ఒక 2 వీక్స్ తర్వాత లేదా 1 వీక్ తర్వాత మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించుకోవాలి.
చేయించుకున్న తర్వాత ఖచ్చితంగా ఉమ్మనీరు లెవెల్స్ అనేవి ఎలా ఉందో చూసుకోవాలి. సో అలాగే ఇంకా తగ్గిందా లేదా అలాగే ఉందా అనేది కూడా మీరు ఇంపార్టెన్స్ చూసుకోవడం. 5 సెంటీమీటర్స్ కంటే తగ్గిందనుకోండి ఒలిగోహైడ్రామియాస్ అని చెప్తూ ఉంటాం. సో అట్లా తగ్గినప్పుడు ఖచ్చితంగా మనకు సెలైన్స్ పెడుతూ ఉంటారు. 100% సెలైన్స్ పెట్టాలి. వాటితో పాటు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో న్యాచురల్గా కూడా మనము అన్నం వార్చిన గంజి ఉంటుందిగా కూడా తాగొచ్చు. సో అది కూడా మనకు ఉమ్మనీరు లెవెల్స్ని పెంచుతుంది. ఇక నేను ఇందాక చెప్పినట్టు ఒలిగోహైడ్రామియస్ ప్రాబ్లం అంటే 5 సెంటీమీటర్స్ కంటే మరీ తక్కువగా ఉంది అంటే 2 సెంటీమీటర్స్, 2.5, 3, 4, 4.5 ఈ రేంజ్లో కనుక ఉమ్మనీరు ఉంది అంటే ఖచ్చితంగా మీకు కొన్ని సిమ్టమ్స్ కనబడతాయి. ఫస్ట్ చాలా విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. అంటే మనకి లేబర్ పెయిన్ ఎలా వస్తుందో కడుపు నొప్పి అంటే ఈ పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది అన్నమాట. సో దాంతోపాటు యోని నుండి బ్లడ్ కారడం అంటే రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది అన్నమాట. బాగా విపరీతమైన ఫీవర్ ఎక్కడం వెంటనే. సో దాంతోపాటు బేబీ కదలికలు అసలు పూర్తిగా లేకపోవడం, అలాగే మనకి వెజినా నుంచి రెడ్ కలర్లో బ్లీడింగ్ అవ్వడం, దాంతోపాటు వెంటనే ఫీవర్ ఎక్కువగా అవ్వడం. సో ఇవన్నీ సిమ్టమ్స్ మీలో కనబడితే ఖచ్చితంగా మీకు ఉమ్మనీరు లెవెల్స్ 5 కంటే తక్కువగానే ఉన్నాయి అని అర్థం. సో వెంటనే ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలి. మీకు ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా ఉమ్మనీరు తగ్గిన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో బేబీ చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. సో అక్క మీరు మమ్మల్ని భయపెడుతున్నారా అని అనొద్దు. సో ఖచ్చితంగా నేను వాస్తవం చెప్తున్నాను. కొన్ని సందర్భాలలో 5 కంటే మరీ తక్కువగా కొంతమందికి 1 లీటరు 1.5 లీటర్లు కూడా ఉంటుంది ఉమ్మనీరు. అట్లా ఉన్నప్పుడు ఎన్ని చేసినా కూడా కొన్ని సందర్భాలలో బేబీ చనిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో అందుకనే మనము ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుందో అప్పటి నుంచే పుష్కలంగా నీళ్లు తాగాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. వీలైతే అప్పుడప్పుడు మంచిగా వాకింగ్ చేస్తూ ఉండాలి, ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి, అన్ని రకాల ఫ్రూట్స్, అలాగే ఈ ఖర్జూరా కానీ పల్లి పట్టి కానీ ఇవన్నీ తింటూ ఉండాలి. ఇవి ఏంటంటే మనకు ఉమ్మనీరు లెవెల్స్ పెంచుతాయి. సో బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో మంచిగా రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం టైంలో కూడా పడుకోవాలి 1 అవర్ 2 అవర్స్. సో పడుకునే విధానం కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా ఒకవైపు తిరిగి పడుకోండి. ప్రెగ్నెన్సీ టైంలో ఒకే వైపు ఇలా వెళ్ళి కూడా పడుకోవద్దు, అది అంత మంచిది కాదు. సో లెఫ్ట్ సైడ్ ముఖ్యంగా ఎక్కువ పడుకోండి. మరీ ఇబ్బంది అనిపిస్తుంది అంటే రైట్ సైడ్ పడుకోండి. సో అట్లా చేయండి అన్నమాట. సో ఫ్రెండ్స్ ఉమ్మనీటి గురించి ఇంకా వీడియోస్ ఉన్నాయి. సో పెరగడం గురించి మీకు ఇంకా ఉమ్మనీటి గురించి ఏమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.